ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేని వానలకు జనజీవనం స్తంభించింది. గోడకూలి 8 మంది మృతి చెందగా వ్యాన్ హోల్లో పడి ఓ బాలుడు మరణించాడు. ఢిల్లీకి మరో 24 గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉత్తరాఖండ్లోని ధరాలీలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు రెస్క్యూ టీం. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. జైత్పూర్లోని హరినగర్లో గోడకూలి 8 మంది మరణించారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. కైరా కుర్తు ప్రాంతంలో 2.5 ఏళ్ల బాలుడు డ్రైనేజీ హోల్లో పడి మరణించాడు. భారీ వర్షాలతో ఢిల్లీలోని కన్నౌట్ ప్యాలెస్, మధురా రోడ్, భారత్ మండపం సహా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలువలను తలపించాయి. ఢిల్లీలోని అండర్ పాసుల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటు భారీ వర్షాలతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వానలతో ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే నదిలోకి దిగొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హర్యానాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. గురుగ్రామ్, ఫరీదాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తరప్రదేశ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండటంతో నది చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. చాలా ప్రాంతాల్లో వరద దాటికి బ్రిడ్జీలు కూలిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో క్లౌడ్ బరస్ట్ సంభవించిన ఉత్తరాఖండ్లోని ధరాలీ గ్రామంలో శిథిలాల తొలగింపునకు అంతరాయం ఏర్పడుతోంది. బురదలో కూరుకుపోయిన ఇండ్లను గుర్తించేందుకు శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు దేశవ్యాప్తంగా వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.